ఈరోజు 4th డే జర్నీలోని మనం షిమ్లా బయలుదేరాం. మధ్యలో చాలా చాలా ల్యాండ్స్కేప్లు అన్నీ జరిగాయి. తర్వాత చాలా యాక్సిడెంట్లు కూడా చూసాము. అలాగే ఒక్కొక్క జర్నీలో ఒక్కొక్క ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం అనుకుంటాం జనరల్గా ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళాలి, లేకపోతే కన్యాకుమారి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే అందరు చూపెట్టేది ఒకటే. కానీ ఒక కార్ జర్నీలో మాత్రం ఒక్కొక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. అలాగే మనకు మంచి ఎక్స్పీరియన్స్, మంచి అన్నీ బాగా జరిగింది జర్నీ కూడాను. కాకపోతే కొంచెం రైనీ సీజన్ కాబట్టి ల్యాండ్స్కేపింగ్లు ఎక్కువ ఉన్నాయి, కానీ జర్నీ చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఇంకో 4 వీడియోలు ఇంతకుముందు చేస్తున్నాను, అవి కూడా చూడండి. చూసి లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఫస్ట్ టైం నేను సెంట్రలైజ్డ్ ఏసీ వాష్రూమ్ అనమాట. బాత్రూమ్ ఇన్స్టాల్ ఉన్నాను, లోపల ఎవరున్నారో లేదో చూసి దాన్ని బట్టి వీడియో తీస్తాను. కానీ ఎవ్వరు లేరు, ఏమండి ఏసీ మొత్తం పైన చాలా बहुत अच्छा है। दिखाने के लिए సెంట్రల్ ఏసీ అయినా పూరా ठीक है। హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డే 4 ఆగ్రా నుంచి బయలుదేరాం మనం. యాక్చువల్గా ఆగ్రాలో చాలా ప్లేస్ ఉన్నాయి, ఓన్లీ తాజ్మహల్ ఒకటి చూసాం, కానీ మిగతా ఆగ్రా ఫోర్టు ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి. అక్బర్ది ప్యాలెస్, మన జోధా అక్బర్ సినిమాలో వాళ్ళ ప్యాలెస్ ఉంటుంది కదా, అది ఇలా చాలా ఉన్నాయి చూడడానికి. కాకపోతే మనం మనాలి వెళ్తున్నాం కాబట్టి మనాలికి బయలుదేరుతున్నాం. ఒక రెస్ట్ పాయింట్ కింద ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాము. తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ మనం కూర్జా అనే ఊరు వెళ్ళిపోతున్నాం. కూర్జా ఏంటంటే ఇండియాలో కల్లా సిరామిక్ ఐటమ్స్ ఎక్కువ బాగా తయారవుతాయి అక్కడ. అది మనం నెక్స్ట్ చేసే వాగోపి బిజినెస్లోని అవి కూడా పార్ట్ ఉంటాయి అన్నమాట. అంటే మొక్కలు, పింగాణి మొక్కలు కట్టరికి ఆ మార్కెట్ చూడడానికి వెళ్తున్నాం, అదంతా చూపిస్తాను. ఇవ్వండి, ఇదంతా కూడా ఎర్లీ మార్నింగ్. మనం ఇప్పుడు 7 అవుతుంది, 7 o'clockకి బయలుదేరేసాం. ఇక్కడేమో 160 kW ఛార్జర్ ఉంది పెద్దది. యాక్చువల్గా మనకి 80% ఛార్జింగ్ ఉంది, కానీ 20% కూడా పెట్టుకుని వెళ్ళిపోతే బెటర్. ఎందుకంటే మధ్యలో ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి 100% తీసుకెళ్తే కొంచెం సేఫ్. ఆగ్రా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆగ్రా చుట్టూ పెద్ద హైవేస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఢిల్లీకి ఎక్స్ప్రెస్ హైవే కూడా ఉంది. ఇక్కడ నుంచి అన్ని కనెక్షన్లు అనమాట. మధురై వెళ్ళినా, మనాలి వెళ్ళాలన్నా, ఏదైనా సరే మనం ఢిల్లీ నుంచి వెళ్ళాలి. ఢిల్లీ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి, అన్ని ఎక్స్ప్రెస్ హైవేసే. సూపర్ ఉంటుంది ఇక్కడికి ఎవరైనా వస్తే జర్నీ. కార్ జర్నీ ఇక్కడ నుంచి చాలా బాగుండిపోతుంది. ఆగ్రా హెరిటేజ్ ప్లేస్ కదా, ఇక్కడ అన్నీ కూడాను టోల్ గేట్లు అలాంటివి కూడాను చాలా కోటల డిజైన్లు కట్టారు, చాలా బాగున్నాయి. ఈ టోల్ గేట్ దాటగానే మనకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది, అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్దాం. ఎందుకంటే ఇంకా 80% ఉంది, కానీ ఇది పెద్ద సిటీ కదా, తర్వాత కొండలోకి వెళ్ళిపోతున్నాం. ఎలా జరుగుతుందో తెలియదు. లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డామని వచ్చాము ఇక్కడికి. సరే ఇక్కడికి వచ్చాము, అలా ఛార్జింగ్ స్టేషన్ పెడదాం అనేసరికి ఇక్కడ కూడా ఈ ఛార్జింగ్ స్టేషన్ కూడా పనిచేయలేదు. చూడండి, ఇగో చూపిస్తున్నాను. ఇవ్వండి, నాట్ వర్కింగ్. అంటే పెద్ద పెద్ద సిటీల్లో కూడా ఎలా పనిచేస్తే ఏం పనిచేస్తే మనకు తెలియదు. కాబట్టి ఎవరైనా లాంగ్ జర్నీ ఈ వీళ్ళు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని. ఇప్పుడు మనం యమునా ఎక్స్ప్రెస్లో జర్నీ చేస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకి ఒక దాబా కానీ రెస్టారెంట్ కానీ ఉంటుంది. ఎందుకంటే ఇది యమునా ఎక్స్ప్రెస్ నుంచి ఎవరు కింద దిగడానికి లేదు, ఒకసారి దిగితే మళ్ళీ దిగిపోవడం మొత్తం. అందుకే ఇక్కడ పార్కింగ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇగోండి, లెఫ్ట్ సైడ్ చూస్తుందే బస్సు, ఎలక్ట్రిక్ బస్సు. ఇది ఆగ్రా నుంచి ఢిల్లీ వెళ్తుంది, సేమ్ మనలాగే ఇవి అనమాట. ఇవన్నీ ఎదురుగా దాబాలోకి వెళ్తున్నాం. చూద్దాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో. ఇక్కడ ఒక చోలా భటూరే చెప్పాము. ఎలా ఉంచిందని చోలా భటూరే? సూపర్ ఉంది. ఇడ్లీ చెప్పాం, కానీ సాంబార్ వెరైటీ టీ పొడి వేసినట్టుంది. తర్వాత ఇడ్లీ ఎలా ఉంది? యావరేజ్, కరెక్ట్గా ఉంది, కానీ అసలు ఏదో పిండి వెరైటీ ఉంది. దోశ మాత్రం చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఒక సాంబారే చాలా వెరైటీ ఉంది. అసలు ఎందుకు ఎలా ఉందో అర్థం అవ్వట్లేదు, ఎలా వండారు. ఫస్ట్ ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ అయ్యింది. ఇంకా ఖుర్జా మనకి 92 కిలోమీటర్లు ఉంది, ఇంకొక 1.5 hour జర్నీ అవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కొంచెం వాగోపి గురించి షాపింగ్ ఉంది, అది చూసుకొని అక్కడి నుంచి మనం మనాలి బయలుదేరాం. ఇదిగోండి ఎదురు కనబడుతుంది కదా, ఇది డెలివరీ కంపెనీది లారీ అనమాట. చూడండి ఎంత పెద్ద ట్రక్ ఉందో. ఇవే మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ హెవీ ఉంటాయి కదా, టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వస్తే దీని మీద వస్తాయి, ఈ లారీ మీదే, ఇలాంటి పెద్ద పెద్ద లారీల మీదే. మధ్యతావులోని ఒక దగ్గర ఏదో పండగ అవుతున్నట్టుంది. ఇక్కడ పూరీలు వేస్తున్నారు, ఒక్కొక్కటి చాట్ అంత ఉందన్నమాట, పొంగిపోయి. మనం చిన్న పూరీలు వేస్తేనే
అసలు కొంచెం లైట్గా ఉండి మళ్ళీ ఒక 10 నిమిషాలకి దగ్గరికి అయిపోతాయి. అలాంటి వీళ్ళు అలాగా ఒక పూరి మీద పూరి ఎన్ని పేర్చి పెట్టారు. ఇదిగోండి మా వాగోపి బిజినెస్ పర్పస్లోనే ఏరియా వచ్చాము. ఇక్కడ అన్నీ కూడా ఈ ఏరియా అంతా కూడా పింగాణి ఐటమ్స్కి చాలా ఇండియా వైడ్ ఫేమస్. ఇక్కడ అన్ని రకాల పింగాణి ఐటమ్స్ దొరుకుతాయి. కాకపోతే మనది ఓన్లీ ప్లాంట్ సెక్షన్ కాబట్టి ఆ ప్లాంట్ సెక్షన్ వరకు చూసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనం బయలుదేరిపోతున్నాం. ఈవినింగ్ వరకు మనం మన అన్ని బిజినెస్ పనులన్నీ చూసుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని బయలుదేరాం. ఈవినింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 5 o'clock దాటిపోయింది. అయినా సరే సన్ చూసారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో. ఢిల్లీలో చాలా హీట్ ఉంది. ఇవన్నీ ఢిల్లీకి ఎంట్రన్స్ అవ్వబోతున్నాం. మనం ఢిల్లీ దగ్గరికి వచ్చేసాం. ఇవన్నీ మంచిది కాకపోతే అందంగా కనబడుతుంది. ఇవన్నీ టోల్ గేట్ వెనకాతల సూర్యుడు సూపర్ ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇవన్నీ ఇలాగ మనం టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం. టోల్ గేట్ కూడా డిఫరెంట్గా ఉంది. ఏదో ఒక క్యాప్ పెడతారు కదా, ఆ క్యాప్ స్టైల్లో తయారు చేశారు అన్నమాట. మొత్తం టోల్ గేటు మధ్యలో ఆఫీస్ అనుకుంటా, మొత్తం అటు ఇటు చేశారు. ఇవ్వండి ఇక మనం టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనం ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీలో ఛార్జింగ్ పెట్టుకొని పక్కనే మార్కెట్ ఉంది. ఏంటా అని చూస్తే మొత్తం యాపిల్ మార్కెట్ అనమాట. ఇంకో మార్కెట్ ఏం లేదు, ఓన్లీ యాపిల్. ఇదే మొత్తం సప్లై అట్ ఆల్ ఓవర్ ఇండియా. ఇక్కడ నుంచి మనకు వచ్చేసరికి 4 రోజుల పైన 2 నెలల తర్వాత మన ఇంటికి వస్తుంది యాపిల్. ఇది అలాగా మనం ఇక్కడ నుంచి బయలుదేరేసరికి నైట్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకొని ఒక దగ్గర హోటల్లో స్టే చేసాం నైట్ అంతాను. ఇదని పక్కన చూడండి ఒక బస్సుని వ్యాన్ లాక్కెళ్తుంది. ఇలాగ నైట్ స్టే చేసి మార్నింగ్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇదండి ఎగుదూరుగా లారీ బెండ్ అయిపోయింది, కిందకి పడిపోవడానికి రెడీగా ఉందన్నమాట. 2 క్రేన్ కలిపి లేపుతున్నాయి దీన్ని. ఇప్పుడు మనం చండీగఢ్ వెళ్తున్నాం. ఆన్ ది వే ఇంకా 100 కిలోమీటర్లు వెళ్తే చండీగఢ్ వెళ్ళిపోతాం. తర్వాత అక్కడి నుంచి షిమ్లా 100 కిలోమీటర్లు, మొత్తం 200 కిలోమీటర్లు జర్నీ చేస్తే మనం షిమ్లా మనకు వెల్కమ్ చెప్పబోతుంది. రోడ్ అయితే చాలా రష్గా ఉంది. ప్రతి దగ్గర పెద్ద పెద్ద ధాబాలు ఉన్నాయి, చాలా కాస్ట్ ధాబాలు కూడాను. ఏదైనా ఒక మనిషి తింటే 500 నుంచి 800 అయిపోతుంది, మంచి ధాబాలు ఎక్కడైనా తిన్నా సరే. తర్వాత మాత్రం బాగుంది, పెద్ద పెద్ద అనమాట. అసలు నేను ఎక్కడా చూడలేదు ఇంత. అది కూడా ధాబాలు కూడా ఒక్కొక్కటి 1 ఎకరం 2 ఎకరాల్లో ఉంటున్నాయి. తర్వాత కంటిన్యూగా 2-3 కిలోమీటర్లు ఉన్నాయి. అంటే నైట్ జర్నీలో నేను తీలేకపోయాను, కానీ తీలేదు. అది చాలా పెద్ద ధాబాలు ఉన్నాయి. ఇది షిమ్లాకి వెళ్తున్న తావులోని హవేలీ ప్యాలెస్ రెస్టారెంట్ అండ్ హోటల్ కూడాను చాలా పెద్దగా ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి యాక్చువల్ ఛార్జింగ్ అయితే ఫుల్గా ఉంది మాది, అసలు ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అవుతున్నాం కాబట్టి కొద్దిసేపు ఛార్జింగ్ కూడా పెట్టుకొని బయలుదేరదామని. చాలా బాగుంది, పెద్దది. ఇక్కడ బరిస్తా కూడా ఉంది, బాస్కిన్ రాబిన్స్ కూడా ఉంది. మొత్తానికైతే ఛార్జింగ్ అయితే పెట్టలేదు, ఎందుకంటే 13% ఛార్జింగ్ అయితే అవ్వట్లేదు అది, కాబట్టి వచ్చేసాము. ఇదంతా ఇంత పెద్ద హోటల్ ఉంది కానీ ప్యూర్ వెజ్, మొత్తం అంతా కూడా వెజ్ రెస్టారెంట్. ఎంట్రన్స్ కూడా చూడండి ఎంత పెద్ద డోర్ ఉందో, చాలా బాగుంది డోరు. సూపరు. నవరాత్రి థాలీ 390, అంటే చాలా కాస్ట్లీ. కానీ కాకపోతే మనం టిఫిన్ టైంలో వచ్చాం కాబట్టి టిఫిన్ చేద్దాం. లోపలికి ఎంట్రీ ఇచ్చాం చూడండి. వావ్, ఎంత సూపర్ ఉంది, చాలా హ్యూజ్ అనమాట. ఇలాగ ఎప్పుడు చూడలేదు. ఇక ముందునే మన ట్రెడిషనల్గా అన్నీ పెట్టారు, బిందులు, తర్వాత బట్టలు నేసుకునేది చక్రం, మన గాంధీ గారు నేస్తారు కదా అది. ఇదిగోని మినిమం మాత్రం రేట్స్ మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి. ఒక్కొక్క దోశ మినిమం ప్లేన్ దోశ అయితే 220 రూపాయలు. అదే కానీ గీ రోస్ట్ మసాలా దోశ 280. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. చెప్తాను ఏదో ఒకటి. ఇదిగోండి 60 రూపాయలు టీ, ఇది 150 రూపాయలు వడ. ఇది టేస్ట్ చూసి చెప్పు. అందరైతే వదిలేసారు, పక్కన చూశాను సగం తిని. చట్నీలో ముంచి తిని. బాగానే ఉందా? పర్లేదా? నేను సాంబార్ టేస్ట్ చెప్తాను, ఎందుకంటే ఎప్పుడు కూడా సాంబార్ ఎక్కువ టేస్ట్ లేదు ఇక్కడ. ఎలా ఉందో చూద్దాం. పెద్ద హోటల్ కదా.
బాలే పెద్ద ఇదేం లేదు. కాకపోతే ఇవాళ చోలే భటూరే వచ్చింది. ఇక్కడ ఏదైనా సరే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఫుడ్డే తినాలి, రేటు తక్కువ ఉంటుంది. చోలే భటూరే ఇక్కడ 210 రూపాయలు, మంచి బాగుంది. మన దగ్గర 200 ఉంటుంది, ఇంచుమించు 150 అలాగా. ఇక్కడ కరెక్ట్గా ఉంది. కాకపోతే ఇక్కడ టేస్ట్ కూడా బాగా చేస్తారు. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? కాబట్టి ఏంటంటే ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్తామో అక్కడ లోకల్ ఫుడ్ తినాలి. తింటే బాగుంటుంది, రేటు కూడా తక్కువ వస్తుంది. ఇప్పుడు చూడండి, సౌత్ ఇండియా టిఫిన్ చెప్పాము, దగ్గర భటూరే బాగుంది కానీ సౌత్ ఇండియన్ టిఫిన్స్ అంత బాగోలేదు. చూడండి దైవడ వచ్చింది, చాలా థిక్గా బాగుంది దైవడ. దైవడ రివ్యూ నువ్వేనా? బాగుంది, అది చెప్పాలి కదా. తినేస్తున్నావు అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నావు నోట్లోని. మరి రివ్యూ చెప్పినప్పుడు స్పీడ్గా చెప్పాలి. పాపం ఎంతసేపు వెయిట్ చేస్తారు ప్రేక్షకులు నీ రివ్యూ గురించి. సరే, ఏం ఆలోచిస్తున్నావు అలాగా? ఇంకో దహివడ ఆర్డర్ చేసా, ఎప్పుడు వస్తుంది? అవునా, అంత నచ్చిందా దహివడ? ఇక్కడ ఉన్న దాంట్లో అన్నిటికంటే దహివడ, 2 చోలా భటూరే, 2 బాగున్నాయి. టీ కూడా చాలా బాగుంది. టీ ఎక్సలెంట్. కాకపోతే రేటు మాత్రం 60 రూపాయలు, కానీ దానికి తగ్గట్టుగా ఉంది, సూపర్ ఉంది. క్వాంటిటీ అన్నీ బాగున్నాయి. మన దోశ వచ్చేసింది, అమ్మాయి తీసుకొస్తుంది. పన్నీర్ స్పెషల్ దోశ వచ్చేసింది. దైవడ ఇంకో ప్లేట్ ఇవ్వండి నీకు. దోశ కూడా చూడడానికి చాలా బాగుంది. సాంబార్ అదే దారుణంగా ఉంది, కానీ మిగతా ఈ చట్నీ చాలా బాగుంది. గ్రీన్ కలర్ చట్నీ, రెడ్ కలర్ చట్నీ కూడా బాగుంది. ఇవాళ ये दो चाहिए नहीं अभी बस है, एक चाय लेके आ, एक चाय और चाहिए शुगर? हाँ इधर शुगर हम डाल देंगे. ఓకే థ్యాంక్ యూ. చెప్పు, ఇది కూడా సేమ్ ఉంటుంది, దీనికి రివ్యూ ఎందుకు మళ్ళీ? దోశ రివ్యూ చేద్దాం మనం. ఇది పన్నీర్ దోశ, ఇది పన్నీర్ స్పెషల్ అనమాట. వీళ్ళకి పన్నీర్లో కూడా వీళ్ళు కర్రీ మాత్రం అద్భుతంగా ఉంది, సూపర్ ఉంది. లోపల మధ్యలో స్టఫింగ్. బాడీకి ఇగో ఫేవరెట్ పన్నీర్ బాయ్. పన్నీర్ ఉంటే చాలు, ఎలా ఉన్నా పర్వాలేదు. నేను టేస్ట్ చేసి చెప్తాను పన్నీర్ ఎలా ఉంది. ఇది వద్దులేండి, ఇది కొంచెం కష్టం, కానీ ఈ చట్నీ ఈ చట్నీ, ఈ 2 చట్నీలు బాగున్నాయి. ఇవ్వండి పన్నీర్ చట్నీ, ఇది అదిరిపోయింది. ఓకే, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఫస్ట్ టైం నేను సెంట్రలైజ్డ్ ఏసీ వాష్రూమ్ అనమాట. బాత్రూమ్ అంతా ఏసీయే మొత్తం అంతా కూడాను. చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. దాని గురించి ఇవ్వచ్చు ట్రావెల్లోనే. ఇన్స్టిట్యూట్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఉంది, అంబాలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వీళ్ళది అనుకుంటా. అయితే పెద్ద గ్రూపే ఇది. ఇవ్వండి, ఇది జెంట్స్ టాయిలెట్ ఉన్నాను, లోపల ఎవరున్నారో లేదో చూసి దాన్ని బట్టి వీడియో తీస్తాను. కానీ ఎవ్వరు లేరు. ఇవ్వండి ఏసీ మొత్తం పైన, చాలా నీట్గా ఉంది. వాష్రూమ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. క్లీనింగ్ చేస్తుంటారు అంతా. अच्छा बहुत अच्छा मेंटेन किया है, बहुत अच्छा है. दिखाने के लिए है, सेंट्रल एसी है ना पूरा. ठीक है. హోటల్ ఎదురుగా ఒరిజినల్ ట్రైన్ పెట్టారు మొత్తం తీసుకొచ్చి, ఓల్డ్ ట్రైన్ ఇది. ఇవ్వండి హోటల్ బోర్డు మీటర్స్ ముందు లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట, భారత్ పెట్రోల్ బంక్ పక్కనే. ఎవరైనా షిమ్లా కట్ట వెళ్ళినప్పుడు రండి, బాగుంది ఇక్కడ చూడడానికి, ప్లేస్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇవ్వండి హోటల్ నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మనకి షిమ్లా 200 కిలోమీటర్స్. ఇంకెక్కడ ఆగం, మధ్యలో చండీగఢ్ వస్తుంది, కానీ అక్కడ కూడా ఆగకుండా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇప్పటికే 5 రోజులు అయిపోయింది, 5 డేస్ జర్నీ అయింది. కాబట్టి షిమ్లా జర్నీ అంతా చూపిస్తాను నెక్స్ట్. ఇవ్వండి చండీగఢ్ వచ్చేసాం. ఇదే చండీగఢ్ ఎంట్రన్స్. సిటీ ఏమో చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి మనకి 100 కిలోమీటర్స్ కరెక్ట్గా షిమ్లా. చండీగఢ్ ఎంట్రన్స్ అనమాట.
ఇక్కడ అన్నీ మంచి మంచి హోటల్స్ అయితే ఉన్నాయి, చాలా పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా పెద్ద సిటీల్లో కూడా ఇన్ని హోటల్స్ చూడలేదు, మెట్రో సిటీస్లో కూడా. ఇక్కడ మాత్రం చాలా అందంగా. చండీగఢ్ దాటి కేవలం 20 కిలోమీటర్లు వస్తుంది అండ్ అప్పుడే ఘాటీ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది మొత్తం. ఇక్కడ నుంచి మనకి 80 కిలోమీటర్స్. ఎదురుగా మాలాంటి ఎలక్ట్రికల్ కారే XCV9. వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి షిమ్లా 89 కిలోమీటర్స్, సోలాన్ 42 కిలోమీటర్స్. ఎదురుగా పెద్ద పెద్ద కొండలు స్టార్ట్ అయ్యాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం హిమాలయాలకు వెళ్ళిపోతున్నాం కదా. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా హిమాలయాలు అంత ఎదగాలని, దానికి మీరు అందరూ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చేసినందుకు సబ్స్క్రైబ్. కొన్ని పైన కొండపైన కనబడుతున్న గ్రీన్ కలర్లో ఉందంతా ఐరన్ మెస్ అనమాట. మనకి పైనుంచి ఏమి కూడా జారి పడకుండా వేసారు ఇవి. ఈ రైనీ సీజను చాలా వర్షాలు పడ్డాయి, చాలా పైనుంచి చాలా కొండ చర్యలు విరిగిపడ్డాయి అనమాట. దాని గురించి అలా చేస్తున్నారు. ఈ రోడ్లు కూడా చాలా విరిగిపడ్డాయి. ఇదొక ఇంటర్నేషనల్ స్కూలు. అక్కడ బయట యుద్ధ ట్యాంక్ పెట్టారు పాతది, చాలా బాగుంది. ఈ కాన్సెప్ట్ బాగుంది. ఎక్కడైనా సరే ఎవరైనా పెట్టుకోవచ్చేమో ఇలాగా. ట్రై చేయండి ఎవరైనా స్కూల్స్ ఉన్నోళ్ళు, కట్టా హోటల్స్ ఉన్నోళ్ళకి. ఇకపోతే ఇవన్నీ పక్కనే పైన్స్ ఉన్నాయి కదా, పైన్ చెట్లు అవి వచ్చాయంటే కూలింగ్ స్టార్ట్ అయినట్టు. చల్లగా ఉంది బయట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్ గురించి వచ్చాము మేము. కాకపోతే అటు ఇటు తిరిగి చూస్తే అది కిందకి వెళ్ళిపోయింది అనమాట. అంటే గూగుల్ మ్యాప్స్తోనే పైకి వచ్చాము, అది పైన చూపిస్తుంది కానీ కింద రోడ్లో. బ్యాక్కి వెళ్దాం ఎందుకని చెప్పి కొంచెం ముందుకు వచ్చి ఇవ్వండి ఈ హోటల్ దగ్గరే ఛార్జింగ్ పెట్టాము కారు. అలా ఛార్జింగ్ అవుతున్న కొద్దీ ఇలా కింద చూస్తే మంచి లోయ కనబడింది. ఆ తర్వాత ఇవన్నీ ఎదురుగా బస్సు కనబడుతుంది కదా. ఈ బస్సులు అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఘాటీ సెక్షన్లోని వెడల్పు ఉండవు రోడ్లు, ప్లస్ అప్ ఎక్కాలంటే కష్టం కాబట్టి చాలా చిన్నగా వేస్తారు. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడాను లాస్ట్ 1 మంత్ బ్యాక్ పెద్ద వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల్లో మొత్తం కింద ల్యాండ్ స్లైడింగ్ అయిపోయింది. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా పడిపోయింది. పనులు కూడా పని చేస్తున్నారు. రోడ్ అంతా మ్యాక్సిమం అలాగే ఉందన్నమాట. చాలా మాకు లంచ్ టైం అయిందని చెప్పి గూగుల్లో ఒక హోటల్ గురించి చూసాము. చాలా బాగుంది రివ్యూ. బిర్యానీ ఫేమస్ అని ఉంది. సర్లే చాలా రోజులు అయింది, చపాతీలు రొట్లే కదా, మన బిర్యానీ తిందామని గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తే ఇవి చూడండి ఎలాంటి రోడ్లోకి తీసుకెళ్ళిందో. అసలు ఇంకో మనిషి రావడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా అంత చాలా డౌను, మీ కారులో కనబడటం లేదు కానీ చాలా డౌను, ఇరుకు రోడ్డు. కనీసం మనం వెనక్కి వెళ్దామన్నా తిప్పుకోవడానికి ఛాన్స్ లేదు. అలాంటి రోడ్లోకి తీసుకెళ్ళింది అనమాట. సరేలే ఎక్కడైనా ఉంటుంది కదా అని మేము మెల్లగా ఏదో ఇగో చాలా ఇరుకు అనమాట. మా కారు కూడా చాలా ఇబ్బంది పడినట్టే వెళ్ళాము. ఇవన్నీ చూడండి అలా వెళ్తూ 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 లాస్ట్కి వెళ్ళేసరికి ఏమైంది తెలుసా, ఇంకా లాస్ట్కి వెళ్ళేసరికి ఎండ్ అయిపోయింది రోడ్డు. ఇంకా అక్కడ నుంచి మా బాధలు ఎలా తిప్పాలో తెలియదు. అంత పొడుగు కారు, 16 అడుగుల పైన కారు. ఇగో తిప్పడానికి కూడా ఎక్కడా లేదు. ఇంకా అలా చూసుకొని ఇంకా లాస్ట్కి మొత్తం మీద ఏదో కష్టపడి తిప్పుకొని అలా బయటపడ్డాం. ఇవన్నీ చూశారు కదా, చెప్పాను కదా, ఈ లాస్ట్ పడిన మంత్లోని చాలా ల్యాండ్ ఇది విపరీతం కొట్టుకెళ్ళిపోయింది అన్నమాట. ఇంకా మా ముందు జర్నీలోని ఇంకా చాలా ఎలా ఉందో మాకు తెలీదు రోడ్డు. కానీ ఇప్పటికైతే మాత్రం ఎక్కడికక్కడ కొండల చర్యలు విరిగి పడిపోయి చాలా అసలు ఎక్కడ ట్రాఫిక్ జామ్ చూసారు. ఎదురుగా వెహికల్స్ కూడా అలా ఉండిపోయి ఎక్కడికక్కడ వర్క్ జరుగుతుంది. కాబట్టి మంచిగా జర్నీ అయిపోద్ది అని అనుకుంటున్నాం. ఎందుకంటే అటు నుంచి వెహికల్స్ వస్తున్నాయి అంటే ఇటు నుంచి క్లియర్గా ఉన్నట్టే లెక్క. ఇవన్నీ చాలా దగ్గర ప్రతి 5 కిలోమీటర్ 3 కిలోమీటర్లకు ఇలా పడిపోయాయి అనమాట ప్రతి దగ్గర కూడాను. ఇవ్వండి ఈ రాళ్ళన్నీ ఎప్పటి నుంచి ఎత్తున్నారు, 1 మంత్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం క్లియర్ అయినట్టే ఉంది. ఇంకా మనకు ముందునే ఎటువంటి ఇబ్బంది కలగకుండా శుభ్రంగా ఈ ట్రిప్ అయిపోవాలని కోరుకుందాం. అలాగే వెళ్తున్నాం చూడండి. అవన్నీ ఇనపై అన్నీ తెచ్చారన్నమాట. ఇవ్వండి ఇవి ఉన్నాయి కదా రోల్స్ అన్నీ కూడా ఇప్పుడు అన్నీ పైన వేసి కడతారు. మొత్తం పైన కొండలన్నీ మళ్ళీ రాళ్ళు కింద పడిపోకుండా. అలాగే చాలా కష్టపడుతున్నారు. ఖర్చు కూడా చాలా ఎక్కువ ఇక్కడ. గవర్నమెంట్లు కూడా చాలా ఖర్చు మెయింటైన్ చేయాలంటే ఇబ్బందే. ఇవన్నీ ఇది ఎదురుగా కొత్తగా ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారు. ఇంకొక 2-3 ఇయర్స్ అయితే మాత్రం అస్సలు ఇబ్బంది లేదు. మొత్తాన్ని టనల్స్ వేసేస్తున్నారు, ఫ్లైఓవర్స్ వేసేస్తున్నారు. అసలు కొండలు ఎక్కి దిగాల్సిన పని లేదు, డైరెక్ట్గా వెళ్ళాలి. కాకపోతే ఆ మజా వేరు ఉంటుంది. కొండ ఎక్కి దిగి ఆ లొకేషన్ చూసుకొని వెళ్తే అది సూపర్ ఉంటుంది. ఇలా ఎక్స్ప్రెస్ హైవే అంటే జమ్మని వెళ్ళిపోతాం. ఇంకా మన ఇంటి దగ్గర వెళ్ళినా ఒకటే, కొండలు వెళ్ళినా ఒకటే.
కాకపోతే స్పీడ్గా జర్నీ అయిపోద్ది. అంటే ఏదైనా తొందరగా ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ అవి కూడా తొందరగా అయిపోతాయి. లారీ అన్నలకు బాగుంటుంది ఫస్ట్ అందరికంటే ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది, ఘాటీలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇవన్నీ ఈ ఎదురుగా వస్తుంది చూసారా, ఇవన్నీ టర్నింగ్ అన్నీ పోతాయి అన్నమాట మొత్తం, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఇవన్నీ దూరంగా మేఘాలు కనబడుతున్నాయి కదా, అవే మంచు కొండల మీద నుంచి మనకి మేఘాలు ఉంటాయి కానీ ఇవి వేరు, ఇవి డిఫరెంట్. ఈ పొగలా వస్తుంది కదా, దూరంగా మంచు కొండలు కరిగితే అది మనకి ఇలా పొగలా వస్తుంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇవ్వండి మనకి మజితావులోని అలాగా అన్ని మంచి మంచి లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ అలాగ వెళ్తున్నాం. అలా షిమ్లా దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి షిమ్లా 15 కిలోమీటర్లే. ఇంకా షిమ్లా ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత చాలాసేపు తిరిగాం షిమ్లాలో. 2-3 అవర్స్ తిరిగిన తర్వాత అనిపించింది ఏంటంటే, సరే వాతావరణం కదా ఎంజాయ్ చేయడం, ఇంకా టైం ఉందన్నమాట. ఒక సన్సెట్ అవ్వడానికి ఒక 3-4 అవర్స్. కొంచెం దూరం వెళ్తే మనాలికి షిమ్లాకి కొంచెం డిస్టెన్స్, రేపు మార్నింగ్ జర్నీకి బాగుంటుంది. అక్కడ రోడ్స్ కూడా బాగోలేదు అన్నారు, చాలా మట్టుకు కొట్టుకెళ్ళిపోయి. అంటే అలా బాగుంటుంది అని చెప్పేసి బయలుదేరేసాం అనమాట. నైట్ ఎక్కడో దగ్గర మజితావులో ఆగుదామని. నెక్స్ట్ వీడియోలోని మనం మనాలిలో ఏం పడ్డాం, ఎలాగ వెళ్ళాం, ఎంత ఇబ్బంది పడ్డామా, మంచిగా వెళ్ళాం అనేది పెడతాను. లొకేషన్స్ మాత్రం కొంచెం రిస్కీగా ఉన్నా సూపర్గా ఉన్నాయి. ట్రిప్ మాత్రం ఎలా జరగబోతుంది, టెన్షన్గా జరిగిందా, ఇగోండి ఈ టెరైన్ చూడండి ఎంత కష్టంగా ఉందో. ఇలాగా మనం ఈ టెరైన్లోని ఇంకెన్ని ఇబ్బందులు పడ్డామా లేదా కరెక్ట్గా వెళ్ళామా అనేది మొత్తం అంతా నెక్స్ట్ వీడియోలో పెట్టబోతున్నాను. ఇలా మీ ట్రావెల్ వీడియోలు ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి స్కోప్ ఉంటుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చూసినందుకు.